వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. మంజీరా నది పాయలు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పటాన్చెరువు సమీపంలోని నక్కవాగు నీరు కూడా చేరడంతో మంజీరాలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి 13,000 క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ప్రాజెక్టుపై నుంచి గంగమ్మ పరవళ్లు తొక్కుతూ వనదుర్గామాత ఆలయం ముందున్న నదిపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేసింది. ఆలయ సిబ్బంది, అర్చకులు, పోలీస్ సిబ్బంది వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుంచి తాత్కాలికంగా మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యథావిధిగా కొనసాగుతుందని వారు తెలిపారు.